హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో చికెన్ ఫ్రై పీసెస్ క్రిస్పీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా మిక్సింగ్ బౌల్లో 1 కప్పు మజ్జిగ, హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేయాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ కుకింగ్ ఆయిల్ కూడా వేసి మిక్స్ చేయాలి. ఈ మిక్స్చర్లో ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న 1/2 kg చికెన్ పీసెస్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ రెసిపీకి చికెన్ వింగ్స్ అయితే టేస్ట్ మరింత బాగుంటుంది. మూత పెట్టి 1 గంట పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఈలోపు కోటింగ్ మిక్స్చర్ ప్రిపేర్ చేసుకుందాం. దీనికి 1.5 కప్ మైదా, 1/2 కప్ కార్న్ ఫ్లోర్, 1 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. మరో బౌల్లో 2 ఎగ్స్ బాగా విస్క్ చేసి అందులో 3 టేబుల్ స్పూన్ల పాలు, చిటికెడు మిరియాల పొడి, చిటికెడు కారం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. గంట తర్వాత ఫ్రిడ్జ్లో నుండి తీసిన చికెన్ పీసెస్ ఒకసారి బాగా కలుపుకొని ఒక్కొక్కటిని తీసుకుని ఇలా మైదా పిండిలో దొర్లించి ఎగ్ మిక్స్లో కోట్ చేసి మరోసారి పిండితో సెకండ్ కోటింగ్ చేసి ఒక ప్లేట్లో చికెన్ పీసెస్ని రెడీగా పెట్టుకోవాలి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ స్టవ్ మీద పెట్టుకుని కాగాక చికెన్ పీసెస్ని ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వేసిన వెంటనే కదిలించకుండా ఒక 2 మినిట్స్ తర్వాత ఒకసారి కలుపుకోవాలి. చికెన్ పీసెస్ గోల్డెన్ బ్రౌన్లోకి రాగానే ఆయిల్లో నుండి తీసేయాలి. ఇలాగే మిగిలిన చికెన్ పీసెస్ కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్రైయింగ్ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి, లేదంటే చికెన్ పీసెస్ పైన త్వరగా ఫ్రై అయిపోయి లోపల కుక్ అవ్వదు. అంతేనండి, చికెన్ ఫ్రై పీసెస్ రెడీ. చాలా టెంప్టింగ్గా ఉన్నాయి కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.